జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చెన్నుబండ గ్రామంలో 1713వ సంవత్సరంలో పుచ్చకాయల రామిరెడ్డిచే నిర్మించబడిన 309 సంవత్సరాల చరిత్ర గల పురాతన కోదండరామాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే ఉత్తర ముఖద్వార సందర్శనార్థం భక్తులు క్యూ కట్టి పోటెత్తారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి ఆలయ ప్రాశస్తవ్యమును వివరించారు. పక్కనే గల సత్యనారాయణ స్వామి వారి ఆలయంను కూడా భక్తులు సందర్శించారు. రామాలయానికి అనుసంధానమై కొద్ది దూరంలో గల కోనేరు ప్రాశస్తవ్యాన్ని గ్రామ పెద్ద నెక్కలపు వెంకటేశ్వరరావు వివరించారు. అపరిశుభ్రంగా ఉన్న కోనేటిని ఎవరైనా ఎన్ఆర్ఐ భక్తులు పూరుకొని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. చెన్నుబండ హెమ్లెట్ గ్రామమైన సూరంపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో కూడా భక్తులు విరివిగా పాల్గొన్నారు. Thank you.
అవతార పురుషుడు అయ్యప్ప హరిహర తనయుడు అయ్యప్ప ఇద్దరు పురుషుల తాళకనే కృష్ణుని మాలకు తాళకనే వెంకటేశ్వరులతోని దేవుళ్ళు గొర్రెట్టుకున్నారు అప్పుడు దేవుళ్ళను తప్పులన్నట్టు అయిపోయిందా దర్శనం? ఎట్లా కనపడతారు మాకు ఈ లేని వాళ్ళకి అయ్యే ఆ దేవుడు అక్కడే కనపడతారు. ఈ జనం బాగానే వచ్చాయండి సంవత్సరం. ఇది వెనకటి సూపర్ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు విరివిగా వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇవాళ ప్రాశస్త్యం ఏంటంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఉత్తర ద్వార ప్రవేశం జరుగుతుంది స్వామివారిది. ఉత్తర ద్వారంలో స్వామిని దర్శనం చేసుకుంటే అది పుణ్యం అనే భావనతో భక్తులు ఇక్కడికి వస్తారు. 300 సంవత్సరాల పైన మా రామాలయం నిర్మించబడింది. మహత్త గల శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ కొలువై ఉన్నాడు. చుట్టుపక్కల 15 గ్రామాలకు ప్రసిద్ధిగాంచింది పురాతన శిల్పాలతో పేరొందిన చదువన్న కోదండ రామాలయం. అంటే పుచ్చకాయల రామిరెడ్డి అన్న అతను నరసింహరాపాలెం గ్రామ వాస్తవ్యులు. ఆయన గోటితో 364 రోజులు బియ్యం ఒలిసి భద్రాచలం తీసుకెళ్ళి స్వామివారి కళ్యాణం చేయించి వచ్చేవాడు. అప్పట్లో అక్కడ కళ్యాణం చేయటం ఎవరికి తెలియదు. ఆ కళ్యాణం చేయిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత నాకు వయసు అయిపోయింది, అయ్యా నేను నీ దగ్గరికి రాలేనని అంటే, ఫలానా చోట నా విగ్రహాలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేసుకోమని చెప్పిండు రాముడు కల్లో కనపడి. చెప్పినప్పుడు ఆ విగ్రహాలు వెతికితే దొరికినాయి. ఆ విగ్రహాలు తీసుకొని వస్తూ ఉంటే నరసింహరాపాలెంలో గుడి కట్టుకుందామని వెళ్తూ ఉంటే ఆ విగ్రహాలు తీసుకొచ్చేటటువంటి ఎద్దు ఇక్కడికి వచ్చి పడుకొని లేవకపోతే అప్పుడు మళ్ళీ ఆ రాత్రి స్వామివారి కల్లో కనిపించి ఆ ఎద్దు పడుకున్న చోటే నాకు గుడి కట్టించమంటే అప్పుడు ఇక్కడ రామాలయం కట్టించడం జరిగింది. ఇప్పటికే 309 సంవత్సరాలు అయింది గుడి కట్టి. భద్రాచలంలో గాలిగోపురం రోజుల్లో చనుబండలో గాలిగోపురం ఉంది. భద్రాచలంలో కళ్యాణ మండపం లేని రోజుల్లో ఈ చనుబండలో 1929లో కళ్యాణ మండపం ఉంది. 1931లో గాలిగోపురం కట్టారు. ప్రతి పండగ అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి, కృష్ణాష్టమి, సంవత్సరాది, శ్రీరామనవమి ఇక్కడ జరిగేటప్పుడు భద్రాచలం ఏరియా నుంచి జనం ఇక్కడికి వచ్చి కళ్యాణం తిలకించి వెళ్ళేవాళ్ళట. అంతటి ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ఈ స్వామివారిని గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా తీరుతాం. అంత మహత్యం కలిగినటువంటి స్వామి. గాలిగోపురం రిపేర్ రావటం మూలాన వనమా కేశవరావు గారి కుమారులు వనమా సుధాకరు, వనమా నవీను వారి ఇరువురు కలిసి గాలిగోపురం మళ్ళీ రీప్లాస్టింగ్ చేసి విగ్రహాలు మొత్తం పెట్టడానికి 20 లక్షల రూపాయలు వారు వెచ్చించి ఆ గాలిగోపురం నిర్మాణం చేయడం మొదలుపెట్టినవాటి. నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం.
దానికి సంబంధించి ఇక్కడ 200 గజాల దూరంలో పెద్ద కోనేరు కట్టించారు. ఈ గుడి కట్టించిన వాళ్ళే. అయితే ఆ కోనేరు దగ్గర అభయాంజనేయ స్వామి విగ్రహం పెట్టి అక్కడ చిన్న గుడి ఏర్పాటు చేశారు. ఆ గుడిలో ప్రతి మంగళవారం, ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. భక్తులు విరివిగా పాల్గొని అన్నదానంలో భోజనాలు చేసి వెళ్తున్నారు. ఇలాంటి కోనేరు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు, ఏ విలేజ్లోనూ లేదు. అంతా రాతితో కట్టినటువంటి కోనేరు. మళ్ళీ అదే కోనేరు ఒక ఆకిరిపల్లిలో ఉంది, దగ్గరలో ఎక్కడా లేదు. కందుకూరులో పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, కానీ అక్కడా లేదు. మరి అన్నపరెడ్డిపల్లిలో ఇంకా పెద్ద దేవాలయం ఉంది, కానీ అక్కడా లేదు. ఇలా ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడా లేదు. ఇలా ఎక్కడి నుంచి తెచ్చారు ఆ రాయి ఎక్కడి నుంచి తెచ్చింది ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లోనే 1930 ఆ ప్రాంతంలోనే కట్టించడం జరిగింది. వీరెవరండి? మా నాన్నగారండి. మీ నాన్నగారు? మా తాతగారు. మీ తాతగారు? మా ముత్తాతలు అండి. వీటి ప్రాసెస్ ఏంటండి? అదేనండి, అక్కడ దొరికిన విగ్రహాలు ఉన్నాయి. 309 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఈ విగ్రహాలు. అయితే 2003లో ఈ విగ్రహాలు మార్చి మొత్తం దాతలు, గ్రామస్తులు అందరి సహకారంతో 15 లక్షలు, 9 సంవత్సరాలు ఏకంగా కరువు రోజుల్లో 15 లక్షలు డొనేషన్స్ ఇస్తే ఆ 15 లక్షలు పెట్టి మొత్తం గుడి అంతా మార్పు చేసి మళ్ళీ విగ్రహాలు మార్చి కొత్త విగ్రహాలు పెట్టి భారీ ఎత్తున యజ్ఞశాల, కళ్యాణ మండపం, మరి గర్భగుడి, గ్రానైట్స్, మార్బుల్స్, మకర తోరణాలు మొత్తం అన్నీ చేపించడం జరిగిందండి 2003వ సంవత్సరంలో. 309 సంవత్సరాల క్రితం దొరికినటువంటి అండి. అంతకుముందు ఎన్ని వందల సంవత్సరాలు పూజ చేయబడి ఉన్నాయో, ఎన్ని వందల సంవత్సరాలు పాడుపడిపోయి ఉన్నాయో. అసలు ఆ విగ్రహాల్లో కళ చూడండి. వాటిని వాస్తవంగా నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయాలి. అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి విగ్రహాలని నిమజ్జనం చేయడానికి మనసు అంగీకరించగా ఇక్కడ ఈ రకంగా పెట్టి జనానికి పురాతన విగ్రహాలు అని చెప్పి చూపిస్తున్నామండి. श्री विश्वरूपैति ध्यानं श्री ఈ కోనేరుకి ఈ వాడిన రాళ్ళు ఈ ఏరియాలో దొరికేవి కావు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, పురాతనమే తీసుకొచ్చి పెట్టేశారు. తర్వాత జిల్లాలో ఈ రకమైన కోనేరుని ఒక ఆగిరిపల్లి తప్ప ఈ దగ్గరలో ఎక్కడా లేదు, జిల్లాలో కూడా లేదు. తర్వాత ఈ గుడికి సంబంధించినది సనబడి శ్రీ కోదండరామ ఆలయ స్వామికి సంబంధించింది. ఇప్పుడు ఈ కోనేరుని ఇలా అపరిశుభ్రంగా ఉంచారు కదా, ఎందుకని ఇలా అపరిశుభ్రంగా తయారైందండి? ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ కోనేరుని కొంచెం అశ్రద్ధ చేశారు పూర్వీకులు. ఇప్పుడు
దాన్ని నిర్మాణం కోసం ఈ ఊరు గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒక ఐకమత్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ అమృత్ సరోవర్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ఆ పథకం కింద చేర్చమని ఏలూరు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, చాట్రాయి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గారికి లేఖలు ఇచ్చాం, అర్జీలు ఇచ్చాం ధర్మకర్త గారి ద్వారాగా. ఇస్తే వాళ్ళు వచ్చి స్కీములు ఈ సంవత్సరం చేస్తాము, మంచిగా చేసి అప్పచెబుతాం మీకు అని చెప్పి వాళ్ళు చూసుకొని ఎస్టిమేట్లు వేసి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పుడు ఇక్కడ ఈ చనుబండ కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, వారికి ఏమన్నా తెలియజేసి వారి ద్వారా ఏమన్నా అభివృద్ధి చేయించే ప్రయత్నం ఏం చేయలేదంటారా? ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ గుడికి కొంచెం భక్తులు రావటం, అన్నదానం జరుగుతుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ భక్తులు రావటం అయితే ఈ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు బాగా సహాయ సహకారాలను బాగా అందిస్తున్నారు. ఓకే, ఎవరన్నా ఎన్ఆర్ఐలు వచ్చి కొంచెం అభివృద్ధి పట్ల చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఏమైనా ఆశిస్తున్నారా? అలాంటి ఎన్ఆర్ఐలు దొరికి చేస్తే అందరికీ మంచిది గ్రామానికి. ఈ గ్రామానికి ఈశాన్య మూల ఉన్నది కోనేరు, మంచి ప్రాచుర్యమైన చనుబండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క ఆలయానికి అనుసంధానమైనటువంటి ఈ కోనేరు అపరిశుభ్రత కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఎన్ఆర్ఐలు కొంతమంది దీనికి సపోర్ట్ చేసి దీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఇక్కడ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అనుకొని కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. 300 సంవత్సరాలు పై మాటనండి ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండబట్టి. కానీ ఎవరో ఏదో వచ్చి అక్కడ దండం పెట్టుకోవడమే కానీ ఎవరో ఏం చేయలేకపోతున్నాం. ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధిలో చేద్దామని చేసుకుంటాం. మీ అభిప్రాయాలు చెప్పండి. మాది కూడా అదే అభిప్రాయం అండి. మేము అందరం కలిసి చేస్తున్నామండి. కమిటీ మొత్తం అందరం, మేము ఈ బజార్ అంతా మొత్తం అందరం కలిసి చేస్తున్నామండి. అందరూ కొంచెం ఏదన్నా ప్రభుత్వం కూడా ఏదన్నా మనకి కలగ చేస్తే దేవస్థానం మా ఈ కోనేరు బాగు చేస్తే చాలండి. కోనేరు మంచిగా బాగు చేయాలండి. కోనేరు కార్తీక మాసం వచ్చేసరికి కోనేరు అంతా బాగా మంచిగా ఉండాలని మా కోరిక. స్నానాలు చేసుకోవడానికైనా దేనికైనా స్నానాలు చేసాము. ఆ గుడికి వెళ్ళాలన్నా ఈ గుడికి వెళ్ళాలన్నా ఇక్కడ తప్ప ఎక్కడ కోనేరు అవకాశం లేదండి. అసలు ఏ ఊర్లో కూడా కోనేరు లేదు దగ్గరలో ఊర్లో ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలని మా కోరిక. చక్కగా చక్ర స్నానం చేయాలన్నా కోనేరు కావాలి కదా. అక్కడ ఏదైనా శుభ్రం కోనేరు సంతోషం. ఎక్కడ కోనేరు లేదు అసలు. మా ఇక్కడ సనబడ తప్ప రాముల వారికి కోనేరు ఉంది. ప్రతి శనివారం ప్రతి మంగళవారం హనుమాన్ సేవ చేస్తామండి. ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఫస్ట్ శనివారం అన్నదానం చేస్తాం. గుడి తరపున మంగళవారం కానీ ఫస్ట్ తారీఖు ఏ వారం వస్తే ఆ వారం రేపు అన్నదానం ఉందండి.
ఈ గుడి ఏం గుడి అంటారండి? శ్రీ వీరాంజనేయ స్వామి, ఏ ఊరండి? సూరంపాలెం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం చెప్పండి. నిత్య పూజలు, అన్నదానాలు, శాలీసాలు నిత్య జరుగుతున్నాయండి. ఈ గుడి అభివృద్ధి బాగానే ఉంది కదా, ఎవరి ద్వారా జరిగిందండి ఎంత అభివృద్ధి? కమిటీ మెంబర్స్ ఉన్నారండి, మొత్తం ఊరు మొత్తం మీద మొత్తం సమానంగానే చేస్తున్నారు. పుల్లారావు గారని పూజారి గారు. దాతలు ఎవరన్నా ఇక్కడ ఉన్న దాతలు ఏమన్నా ముందుకు వచ్చి ఏమన్నా చేశారండి? చేసామండి. దాతలు అందరూ సమానంగానే చేసుకుంటున్నామండి. అందరూ పై ఎత్తున ఊరు బయట ఊళ్ళో కానీ చాలా మంది దాతలు ఉన్నారండి. ఈ మధ్య తపన ఫౌండేషన్ వారు దీనికి సంబంధించి ఏదో ఇచ్చారన్నారు కదా, మంచినీటి సరఫరా నీళ్ళ ట్యాంక్ అండి. ఈ 2,70,000 రూపాయలకి విలువ చేసే మంచినీటి ట్యాంక్ కూడా ఇచ్చి ఉన్నారు. తపన ఫౌండేషన్ తపనా చౌదరి గారు అని ఏలూరు అండి, వారు ఇచ్చారు. ఈ గుడి దగ్గరే ఉంటుందండి ఇప్పుడు ట్యాంకు. ఎవరికి కావాలన్నా ఉచితంగా తీసుకురావచ్చు. గుడికి సంబంధించిన సామ్యాన గిన్నెలు కానీ, వస్తువులు కానీ, కుర్చీలు కానీ, పీకలు కానీ మొత్తం దాతలు ఇచ్చినాయి. ఇక్కడ ఆవరణలో ఏది జరిగినా కానీ అందరూ దాతలు ఇచ్చినాయి. 10 సెంట్లు భూమి కూడా ఇచ్చున్నాము. ఇక్కడ అంతా దేవుడిదేనండి, ఒకరిది అనేది ఎవరిది లేదు. ఎవరిచ్చినా కానీ దేవుడికి సంబంధించింది. ఇక్కడ నేను ఇచ్చాను, దాతల సహకారంతో. ఇక్కడ రాయి కానీ, గోడలు కానీ పోతురాజు దేవుడు. ప్రతిష్ఠ అయిన రోజు ఫిబ్రవరి 23 వార్షికోత్సవం మహాఘనంగా జరుపుతారండి పుల్లారావు గారు. అందరూ రండి. అన్నదానం కార్యక్రమం భారీ ఎత్తున.